నేచర్ అంతే. వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి డామినేటింగ్ నేచర్ని అదే కంటిన్యూ చేస్తారు. మిగతా అలా కాదన్నటువంటి వాళ్ళందరినీ దుర్మార్గుల కిందని చిత్రీకరిస్తారు. వ్యక్తిత్వ దూషణ, వ్యక్తిగత హననం, వ్యక్తిత్వ హననము, వ్యక్తిగత దూషణ ఇవన్నీ జరుపుతారు. ఇది భరించలేక వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది జనసేన. భారతీయ జనతా పార్టీ అట్లా కాంప్రమైజ్ కాల, దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడింది. అనపత్తి వరకు ఒకసారి మనం లోపం ఏంటి అనేది విశ్లేషించుకుంటే, ఆయన ప్రచారం చేసుకుంటున్నారంటే ఆయన అఫీషియల్గా బీజేపీ ప్రకటించింది కాబట్టి శివరామకృష్ణరాజు గారు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఓకే, ఆయన మాజీ సైనికుడు అయినా సరే ఒక రకంగా నిన్న జరిగింది చాలా అవమానం. ఆ వీడియో చూస్తుంటే చాలా అవమానంగా అనిపిస్తుంది. ఓ పక్కన అలమిల్ రామకృష్ణారెడ్డి కూడా అతను పసుపు కండువా కప్పు అతను ప్రచారం అతను చేసేసుకుంటున్నాడు. ఏంటి, నాకు హామీ ఇచ్చేశారు, ఈ సీట్ నాదే అనేది కార్యకర్తలు చెప్పుకున్నాడు, ఆయన తిరుగుతున్నాడు. ఇలా ఎవరి ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటే నిన్న కార్యకర్తలు కూడా అన్నది ఆ వీడియోలో, నామినేషన్ అయిన తర్వాత మీరే నామినేషన్ వేస్తే మీ వెనకాల మేమే తిరుగుతాం, లేదంటే మేము తిరగం, మీరు అప్పటి వరకు కండువా తీసేయండి అని. ఈ అయోమయానికి పుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు? రెండు పార్టీల్లో పెట్టాల్సింది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఇప్పుడు గొడవ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదు కదా. బీజేపీ వాళ్ళు తోడు రాకపోయినా తమ ప్రచారం తాము చేసుకెళ్తున్నారు. అదే ఆపాల్సింది ఎవరు? చంద్రబాబు. మొన్న నల్లమీలు కలిశాడు, చెప్పాలి కదా, నువ్వు కాదయ్యా అతనిది, నువ్వు ఈసారి అతను గెలిపించాను. ఇప్పుడు వర్మకి చెప్పలా, నువ్వు పవన్ గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత నీదని. మరి బీజేపీ అంటే అంత వేరితనం ఎట్లయిపోయింది? అంత వెధవల్లాగా ఎందుకు కనబడుతున్నారు బీజేపీ వాళ్ళు? అంటే మోడీతో మేము కాంటాక్ట్లో బాగానే ఉంటే సరిపోతుంది, ఇక్కడ పురంధేశ్వరం మమ్మల్ని ఏమందో, మేమేం చెప్పినా పడి ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. కనీసం బీజేపీ అని అడగాలి కదా, అదే కదా, అవమానం జరిగింది, మీరు మీ అభ్యర్థిని ఆపండి అని చెప్పి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా 300 మంది అయిపోయారు. కాబట్టి వాళ్ళు